స్వరూపమే. కిం స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయా అభవా అపూర్ణ చిత్సుఖం. అంటే అనంతం, ఆనందం. కాబట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇప్పుడు ఒక అనుమానం, స్వామి, ఇప్పుడు ఆ మూలంలో నిలబడ్డాం కదండి, ఇంకా మాకు పునర్జన్మ లేదా, ఇంకా బంధం లేదు కదా. ఇది ఎవడు ఆలోచిస్తాడు? మళ్ళీ నేనుగాడు వాడే ఆలోచిస్తాడు. ఇంకా వాడికి ఇంకా కలగలేదు. అది నిలబడిపోతే ఇంక ఈ ఆలోచన కూడా ఉండదు. అందుకని ఆయన అంటారు మహర్షి, ఇక్కడ చూడండి, సాధకుడు మొట్టమొదట ఆధ్యాత్మికంలో ప్రవేశించిన తర్వాత వాడికి ఒక టార్గెట్ పెడతారు. మోక్షం పొందితే నీ లక్ష్యం నెరవేరుతుంది. మానవ జన్మ ఎప్పుడు పూర్తవుతుంది? పరిపూర్ణం మోక్షం పొందితే. కాబట్టి సాధకుడికి ఆఖరి మజిలీ మోక్షం. టార్గెట్ పెట్టేస్తారు. అది పెట్టకపోతే వీడు పని చేయడు. అర్థమైందే? అది పెట్టకపోతే పని చేయడు. ఎద్దులకి గడ్డి కూర్చున్నప్పుడు పెట్టేశాడు అనుకోండి, అవి లేవో, అక్కడే తినేస్తాయి. అందుకని ఆ గడ్డి నోటి దగ్గర పెట్టి ఇలా లాగుతాడు, అవి లేస్తాయి పైకి. ఆ గడ్డి తీసుకొచ్చి కట్టేస్తాడు బండికి. ఇవి గడ్డి కోసం వస్తాయి, ఎద్దుల్ని కట్టేస్తాడు. ఎద్దులు గడ్డి కోసం ముందుకెళ్తుంది, ఒక అడుగు గడ్డి ముందుకెళ్తుంది, మళ్ళీ ఇంకొక అడుగు వేస్తుంది, గడ్డి ముందుకెళ్తుంది. అలాగని ఇక్కడ కూడా ఒక సాధకుడికి మోక్షము అనే ఒక టార్గెట్ పెట్టి ముందుకు నడుపుతుంది శాస్త్రం. ఎప్పుడు అని అంటే వాడికి బంధం ఉందని అనుకుంటున్నాడు. ఎందుకని? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటితోనే కాదు, వీళ్ళు బంధం, వాళ్ళు బంధం, అది బంధం అనుకుంటూ ఉన్నాడు. బంధము అనుకున్న వాడికి మోక్షము. అసలు ఆ మూలంలో నిలబడిపోతే, మూలంలో స్థితి కలిగితే నా బంధః నా మోక్షః. అర్థమైందా? అందుకనే మాండూక్య కారికలో గౌడపాదాచార్యులు వారు అంటారు, న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షుః న వై మోక్షః ఇత్యేషా పరమార్థతః. బంధము ఎవడికండి? ఎవడైతే ఈ గోడలన్నీ కట్టుకుని నేను అనే తలంపుని కూడా గుర్తించకుండా, నాది అనే వాటిని తలంపులుగా కూడా గుర్తించకుండా, భౌతికంగా దేహంతో తాదాత్మ్యించింది అన్ని దేహాల్ని భేదాలతో, ద్వైతంతో, దీనితో దానితో, అది ఇది అని గుర్తింపులు పొందుతూ అలా నిలబడున్నవాడు బద్ధుడు. బౌండరీస్ ఉన్నవాడు బద్ధుడు. ఇవన్నీ మనం కల్పించుకున్నది. ఇవన్నీ తొలగిస్తే ఏమీ లేవు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చూడండి, ఇది తెల్లగా ఉంది, ఇది ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాగా నాతో శ్రద్ధగా విని చెప్పండి. ఇక్కడ ఒక గీత గీశాను అనుకోండి సెంటర్లో. ఇప్పుడు ఎన్ని గదులు అవుతున్నాయి ఇవి? ఇదొక గది, ఇదొక గది. నేను గీసింది అన్నీ, కానీ గదులు ఎన్ని అయ్యాయి? అదే మాయ. నేను 2 గీస్తే 2 అవ్వాలి, అంతేనా? 1 గీస్తే 2 అయింది. ఇంకా మాయ చెప్తాను మీకు, ఎంత మాయ ఉందో మన దగ్గర. సత్యసాయిబాబా దగ్గర కాదండి, మనం అంతకంటే మాయావలం. పాప ఆయన ఇంకా చిన్న ఆయన మన ముందు. చూడండి, ఇప్పుడు పెన్ను తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక గీత గీయండి. ఎన్ని గదులు అయిపోయాయి? ఇదేంటి ఇది? 4. 1 2 3 4. 2 గీతలు గీస్తే 4. అయ్య బాబోయ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా గీశారు ఒకటి అడ్డంగా, 6 అయిపోతాయి. ఇటు నుంచి ఇలా గీశారు 8. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 8 గదులు ఉన్నాయి అంటున్నారు కదా. ఈ 8 గదులు ఉన్నాయా, మనం కల్పించామా? నిజంగా ఈ గీతలకి ఆధారం ఏంటి? ఖాళీ. అలాగని ఇక్కడ కూడా నేను ఫలానా, నేను, నాది, ఇది అనుకునే అన్ని అనుకోవడాలకి నేనే ఆధారం. ఆ మూలమైనటువంటి స్వరూపం, దాని దగ్గరికి వెళితే ఇవేవి లేవు. ఇంకా బంధము అనేది నీ భావన. సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ బంధం. ఆ సెన్స్ ఆఫ్ లిమిటేషన్స్ని తీసేసి హీ మేక్స్ అస్ సీ దాట్ యు ఆర్ లిమిట్లెస్ కదా. సెన్స్ ఆఫ్ లిమిటేషన్. నేను ఆడా, ఏమిటది? నేను ఆడదాన్ని, నేను స్త్రీ, నేను పురుషుని, ఏమిటది? ఉపాధి, సెన్స్ ఆఫ్ లిమిటేషన్, అంతే. దట్స్ ఇట్. నేను తల్లి, ఒక లిమిటేషన్. నేను భార్య, ఒక లిమిటేషన్. నేను భర్త,
ఒక లిమిటేషన్. ఈ ఉపాధులు వీటన్నిటిని పెట్టుకుని ఇంతే 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 పరిధులై నేరో 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 అలా నేరో డౌన్ అయి బ్రతుకుతున్నాం. అందుకని ఇక్కడైనా బంధముక్తి అతీతం పరం సుఖం. బంధము లేదు, అక్కడ మోక్షము లేదు. నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని ఆరాటపడేవాడు ఎవడు? నేను బద్ధుణ్ణి అనుకునేవాడు. అలాగని ఇక్కడ కూడా నా నిజస్థితి దొరక్కపోతే, నా నిజ స్వరూపంలో కనుక నేను నిలబడకపోతే ఈ బంధము, ఈ గోడలు కట్టుకుని మోక్షం కావాలి నాకు ఇంకా మోక్షం, వీడికి మోక్షం రాలేదేమో కానీ గురువు. మీకు మోక్షం వచ్చిందండి? మోక్షానికి బెత్తడి దూరంలో ఉన్నామంటే ఏమని అర్థం? అదేం పెద్ద ఇదే కాదు. ఏంటది? నరకం, ఇంకా బంధంలో ఉన్నట్టే. కాబట్టి వీడు అందరినీ అడుగుతాడు, మీకు మోక్షం వచ్చిందండి? మీకు మోక్షం వచ్చినట్లు లేదండి ఇంకా. హాయ్, ఇంకా మీకు మోక్షం మీ ముక్కులో కనపడట్లేదు. అలాగా ఈ ముక్కులో దోపుకు తిరుగుతాడు ఇక్కడ ఏమన్నా? మోక్షాన్ని ఏమన్నా నీ ఇన్హేలర్ పెట్టుకున్నట్టు ఏమన్నా దోపుకు తిరుగుతాడు ఆ ముక్కులు ఏమన్నా? ఏమిటండి ఇది? ఏమన్నా కొమ్ములు ఏమన్నా మొలుస్తాయా? అందుకని అంటారు విందతి ఇహ జీవస్తు దైవిక. వాడి మాటలో, వాడి చేష్టలో, వాడి చూపులో, వాడి స్వరూప చింతలోనే తెలిసిపోతుంది అది. అందుకని ఇక్కడ 2 ముక్తులు చెప్తున్నారు ఆయన. ఇహ జీవస్తు విందతి, జీవన్ముక్తుడై ఉంటాడు. జీవన్ముక్తుడంటే బ్రతికుండగానే, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత, ఆ దేహం పడిపోయిన తర్వాత కాదు, ప్రాణం ఉండగానే, కదులుతూ ఉండగానే వాడు ముక్త స్వరూపుడై ఉంటాడు, మూలంలో ఉంటాడు. ఆ స్థితిలో నిలబడ్డప్పుడు అండి, లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి, బ్రతుకు రానివ్వండి, చావు రాని, ఏది జరిగినా ఒమిషన్స్ కమిషన్స్ ఏమీ లేవు. పరిపూర్ణమై ఉంటాడు. వాడికి ఒమిషన్ కమిషన్ ఏంటి? సర్వజ్ఞుడై ఉంటాడు, సర్వవ్యాపకమై ఉంటుంది ఆ చైతన్యం. ఆ చైతన్యంలో ఒమిషన్స్ కమిషన్స్ ఏమి ఉండవు. దేనికి పొంగిపోవలసిన అవసరం లేదు, దేనికి కుంగిపోవలసిన అవసరం. నిజంగా చెప్తున్నాను. ఆ స్థితిలో ఉండి చూడండి ఎంత అసలు. ఏది ఉన్నా నథింగ్, ఏది లేకపోయినా నథింగ్. మా గురువు గారు అంటారు, ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం న నివారయేత్. వచ్చిందా ఓకే, రాలేదా ఓకే. ఈ స్థితిని, ఆ మూలంలో, ఆ స్వరూపంలో నిలబడ్డప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఈ సాధన నిలబెట్టుకునే దానికి ఏమీ లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నీటి మీద బుడగ, అగ్నిగుండంలో నిప్పురవ్వ. అలా మీరు ఒక్కసారి ఆ మహాచైతన్యంలో ఉండి, ఆ నేననే తలంపు వచ్చినప్పుడు తలంపుని చూడడం మొదలుపెట్టండి. ఆ తలంపు ఎలా ప్రవర్తిస్తుందో బయట ప్రవర్తిస్తుంది. మీరు ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు గుర్తించడం మొదలు పెడితే ఈ ఈ ఈ పాత్రలన్నీ అణిగిపోతాయి. శాంతత వస్తుందండి, సౌఖ్యం, ఆనందం. మీరు ఎంత వీలైతే అంత ఆ మూలంలో, ఆ స్వరూపంలో అలా నిలబడి ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు చూడడం మొదలు పెడితే ఆ తలంపు కూడా పడిపోతుంది ఒకరోజు.